హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు BSKSR క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రైల్వే ALP CBT1 ఎగ్జామినేషన్ 25th నవంబర్లో సెకండ్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. కొన్ని మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించిన కంప్లీట్ డిస్కషన్ అయితే చేద్దాం. సో వీడియో చూస్తున్నటువంటి వారు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు రైల్వేకి సంబంధించి ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నా మీకు 1 year వ్యాలిడిటీ కల్పిస్తూ ప్రతి కోర్స్ని కూడా 499 రూపీస్కే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నామండి. దీనితో పాటు రైల్వే ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్ పేపర్స్తో పాటు మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి జీకేకి సంబంధించినటువంటి బిట్స్ అండ్ కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ అన్నీ కూడా 6 months వ్యాలిడిటీతో 199 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నాము. దీనితో పాటు ఎవ్రీడే మనకి రైల్వే ఎగ్జామ్స్లో అడిగేటువంటి షిఫ్ట్స్ వైజ్ అడిగేటువంటి పీడిఎఫ్స్ కూడా ఈ 199 రూపీస్కి సంబంధించినటువంటి 6 months యొక్క కోర్సులో కూడా యాడ్ చేయడం జరుగుతుంది. మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి BSK జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు హోమ్ పేజ్లో ఉన్నటువంటి రైల్వే ఎగ్జామ్స్ అనేటువంటి హోమ్ పేజ్లో ఉన్నటువంటి ఆ పర్టికులర్ సెక్షన్లోనికి వెళ్ళినట్లయితే మీకు 199 రూపీస్ కోర్స్తో పాటు మిగిలినటువంటి కోర్సెస్ కూడా కనిపిస్తాయి. సో మీరు రైల్వే NTPCకి ప్రిపేర్ అవుతున్నా, ALP టెక్నీషియన్కి ప్రిపేర్ అవుతున్నా, రైల్వే SI కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ Dకి ప్రిపేర్ అవుతున్నా, ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. బెస్ట్ ఫ్యాకల్టీతో మీకు క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, ఇవి ఈరోజు జరిగినటువంటి రైల్వే ALP సెకండ్ షిఫ్ట్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండి. మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ యొక్క ఫ్రేమింగ్ మనకి కరెక్ట్గా ఉండకపోవచ్చు కానీ బట్ మనకి రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. అండ్ మీకు ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయనేది మీరు ఈ వీడియోస్ చూడడం ద్వారా తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో ఇక్కడ ఈ క్వశ్చన్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ని నేను ఏవైతే రైల్వే ఎగ్జామ్స్కి సంబంధించి ప్రొవైడ్ చేసినటువంటి 199 రూపీస్కి సంబంధించిన PDF మెటీరియల్ ఏదైతే ఉందో అందులో మీకు ఈ క్వశ్చన్స్ అయితే ఎవ్రీడే జరిగేటువంటి షిఫ్ట్స్కి సంబంధించిన PDFs అయితే యాడ్ చేస్తాను. యూట్యూబ్లో వీడియో చేసినా చేయకపోయినా ఈ 199 రూపీస్కి సంబంధించినటువంటి కోర్స్ యొక్క ఆ పర్టికులర్ PDF మెటీరియల్స్లో యాడ్ చేయడం జరుగుతుంది. మీరైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి BSK జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళిన తర్వాత మీకు రైల్వే ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక సెక్షన్ అయితే ఉంటుంది. అందులో మీరు ఈ PDFs అయితే చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ది జనరల్ ఫార్ములా ఆఫ్ ఆల్కిన్ అని చెప్పేసి అడిగారు. ఆల్కిన్ యొక్క సాధారణ సూత్రం ఏమిటి అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. CnH2n అండి. నెక్స్ట్ వన్, హౌ మెనీ పీపుల్ రిసీవ్డ్ అర్జున అవార్డ్స్ ఇన్ 2023 అని చెప్పేసి అడిగారు. 2023లో 26 మందికి ఇక్కడ చూసుకుంటే అర్జున అవార్డులు అయితే రావడం జరిగింది. ఓకే, తర్వాత AL2SO43 ప్లస్ 3BaCl2 2AlCl3 ప్లస్ 3BaSO4 విచ్ బేరియం క్లోరైడ్ అండ్ అల్యూమినియం సల్ఫేట్ బ్యాలెన్స్ ఫార్ములా ఈజ్ కరెక్ట్ అని చెప్పేసి ఈ విధంగా క్వశ్చన్ అయితే అడిగారు. ఓకే, సో ఏ బేరియం క్లోరైడ్ అండ్ అల్యూమినియం సల్ఫేట్ బ్యాలెన్స్ ఫార్ములా సరైంది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి కెమిస్ట్రీకి సంబంధించి ఫార్ములాస్ అయితే ఈ విధంగా అడుగుతున్నారు. సో వీటిపైన కూడా మీరు ఫోకస్ చేయాలి. తర్వాత నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో NCB చైర్మన్ అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే సో ఇక్కడ అనురాగ్ గార్గ్ అండి. ఓకే, సో ఇక్కడ బై మిస్టేక్ పడింది ఇది. సో NCB చైర్మన్ ఎవరు అని చెప్పేసి మనకి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అనురాగ్ గార్గ్ అనమాట, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కామర్స్ eBay హ్యాజ్ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ విచ్ బ్యాంక్ అని చెప్పేసి అడిగారు. కామర్స్ కంపెనీ అయినటువంటి eBay ఏ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకుంది అని చెప్పేసి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అలాగే వాట్ విల్ బీ 20% ఆఫ్ 220 అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే 44 అనమాట. ఇది పర్సంటేజెస్ నుంచి వచ్చినటువంటి క్వశ్చన్. తర్వాత వాట్ డస్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఫామ్ వెన్ ఇట్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ అని చెప్పేసి ఈ క్వశ్చన్ అయితే వచ్చింది. కాల్షియం హైడ్రాక్సైడ్, క్లోరిన్ దీనికి సంబంధించి చర్య జరిగినప్పుడు ఏది ఏర్పడుతుంది అని చెప్పేసి అడిగారు. ఇది బ్లీచింగ్ పౌడర్ అయితే వస్తుందన్నమాట మనకి. సో ఇక్కడ మనకి ఎక్స్ప్లెనేషన్ చూడొచ్చు. వెన్ కాల్షియం హైడ్రాక్సైడ్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ ఇట్ ఫార్మ్స్ కాల్షియం హైడ్రోక్లోరైడ్ ఆల్సో నోన్ యాజ్ బ్లీచింగ్ పౌడర్ అనమాట. కాల్షియం హైడ్రాక్సైడ్ క్లోరిన్తో చర్య జరిపినప్పుడు అది కాల్షియం హైపోక్లోరైడ్ను ఏర్పరుస్తుంది. దీనిని బ్లీచింగ్ పౌడర్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, J.J. థామ్సన్స్ అటామిక్ మోడల్ వాజ్ బేస్డ్ ఆన్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. ఇది ఎలక్ట్రానిక్స్ సంబంధించింది. సో ఈ క్వశ్చన్ కూడా మనకి సైంటిస్ట్స్కి సంబంధించిన పరిశోధనల గురించి అడిగారు.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వై డస్ ఏ పర్సన్ లీన్ ఫార్వర్డ్ వెన్ ఏ బస్ బ్రేక్స్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. ఇది డ్యూ టు ది లా ఆఫ్ ఇనర్షియా అనమాట. బస్సు బ్రేకులు వేసినప్పుడు ఒక వ్యక్తి ఎందుకు ముందుకు వంగి ఉంటాడు అని చెప్పేసి అడిగారు. జడత్వం యొక్క చట్టం కారణంగా. సో దీనికి సంబంధించి ముందుకు వంగి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ లైట్ ఫాల్స్ ఆన్ ఏ నాన్ సస్టైనింగ్ ఆబ్జెక్ట్ హౌ డస్ ఇట్ కమ్ అవుట్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. నిలకడలేని వస్తువుపై క్రాంతి పడితే అది ఎలా బయటకు వస్తుంది అని చెప్పేసి ఇచ్చి మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. 3 ఆప్షన్స్లో ఏంటనేది మీరు ఆన్సర్ అయితే చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆఫ్ దీస్ ఈజ్ రాంగ్ అని చెప్పేసి మనకి క్వశ్చన్ ఇచ్చి కింద ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. రీప్రొడక్షన్ ఆఫ్ ఫిమేల్ ఇన్ స్టిగ్మా, రీప్రొడక్షన్ ఆఫ్ మేల్ ఇన్ అంతర్, అలాగే మనకి ఇంకోటి చూసుకుంటే జైగోట్ ఫార్మేషన్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ అని చెప్పేసి ఇచ్చారు. ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఫలోపియన్ ట్యూబ్ అని చెప్పేసి ఈ విధంగా మనకి ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది రాంగ్ వచ్చేసి ఆప్షన్ ఏ అనమాట. స్టిగ్మాలో ఆడ పునరుత్పత్తి జరుగుతుంది అనేది రాంగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ రాంగ్ అబౌట్ గ్యాస్ట్రిక్ గ్లాండ్ అని చెప్పేసి అడిగారు. సో గ్యాస్ట్రిక్ గ్రంథి గురించి తప్పు ఏమిటి అంటే అది లాలాజలాన్ని విడుదల చేస్తుంది. నెక్స్ట్ వన్ విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ హోమోజీనస్ మిక్స్చర్. ఓకే, హోమోజీనస్ మిక్స్చర్ అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ ఇచ్చి వాటర్ అండ్ సాల్ట్, వాటర్ అండ్ ఆయిల్, వాటర్ అండ్ షుగర్ అండ్ వాటర్ అండ్ సాల్ట్ అని చెప్పేసి ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ బి అనమాట. సో వాటర్ అండ్ ఆయిల్ అనేది సో దీనికి సంబంధించి ఈజ్ నాట్ ఏ హోమోజీనస్ మిక్చర్ అని చెప్పేసి అనుకోవచ్చు. తర్వాత హూ అమాంగ్ దీస్ హ్యాస్ రిసీవ్డ్ పద్మశ్రీ అని చెప్పేసి, అలాగే హూ అమాంగ్ దీస్ హ్యాస్ బీన్ అవార్డెడ్ పద్మభూషణ్ అని చెప్పేసి పద్మ అవార్డ్స్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో ఈ పద్మ అవార్డ్స్ ఖచ్చితంగా మీరు చదువుకోవాలి. ఓకే, సో ఈ సంవత్సరం 2024కి సంబంధించి అలాగే 2023కి సంబంధించిన పద్మ అవార్డ్స్ ఖచ్చితంగా చదవండి. నెక్స్ట్ క్వశ్చన్ హూ ఈజ్ ద కోచ్ ఆఫ్ చెస్ ఒలింపియాడ్ 2024 అని చెప్పేసి అడిగారు. శ్రీనాథ్ నారాయణ్ అండి. ఓకే, చెస్ ఒలింపియాడ్ 2024 కోచ్ ఎవరు అంటే శ్రీనాథ్ నారాయణ్. తర్వాత ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 meters ఫ్రమ్ ఏ కాన్కేవ్ మిర్రర్ దెన్ వాట్ విల్ బి ది మ్యాగ్నిఫికేషన్ అని చెప్పేసి మరొక క్వశ్చన్ అయితే వచ్చింది. ఒక వస్తువును పుటాకార అద్దం నుండి 10 మీటర్ల దూరంలో ఉంచినట్లయితే అప్పుడు మ్యాగ్నిఫికేషన్ ఎలా ఉంటుంది అని మనకి మరొక క్వశ్చన్ అయితే అడిగారు. తర్వాత వాట్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ డిటర్మినింగ్ ది సెక్స్ ఇన్ రెప్టైల్స్ అని చెప్పేసి అడిగారు. సరీసృపాలలో లింగాన్ని నిర్ణయించడంలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఉష్ణోగ్రత అండి. వాటి యొక్క టెంపరేచర్ని బట్టి వాటి యొక్క లింగాన్ని నిర్ధారించడం జరుగుతుంది. తర్వాత ఇఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ రిలీజ్డ్ ఫ్రమ్ అబోవ్ ఇన్ ఏ ఫ్రీ స్టేట్ దెన్ వాట్ విల్ చేంజ్ అని చెప్పేసి క్వశ్చన్ అయితే వచ్చింది. ఒక వస్తువు పైనుండి స్వేచ్ఛా స్థితిలో విడుదల చేయబడితే అప్పుడు ఏమి మారుతుంది అని చెప్పేసి క్వశ్చన్ అయితే అడిగారు. ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజెస్ అండ్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ అనేది పెరగడం జరుగుతుంది. సో దాని సంభావ్యత శక్తి తగ్గుతుంది మరియు దాని గతి శక్తి పెరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఇఫ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ 10 meter లాంగ్ వైర్ ఈజ్ ఆర్ దెన్ వాట్ విల్ బి ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ 5 meter లాంగ్ వైర్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్వశ్చన్ అయితే ఇచ్చారు. 10 మీటర్ల పొడవు గల వైర్ యొక్క ప్రతిఘటన ఆర్ అయితే 5 మీటర్ల పొడవు గల వైర్ యొక్క ప్రతిఘటన ఎంత అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా మనకి కొన్ని క్వశ్చన్స్ అయితే వచ్చాయి. ఓకే, సో ఫ్యూ క్వశ్చన్సే పంపించారనమాట. సో ఓవరాల్గా చూస్తే మనకి సెకండ్ షిఫ్ట్ అనేది కొంచెం ఫస్ట్ షిఫ్ట్తో కంపేర్ చేస్తే డిఫికల్ట్గానే ఉంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓకే, సో కొంచెం మోడరేట్ టు డిఫికల్ట్ మధ్యలో క్వశ్చన్ పేపర్ అయితే ఉంది. ఓకే, ఈ పీడిఎఫ్ నేను మీకు 199 రూపీస్ కోర్స్లో యాడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు తీసుకోండి. సో వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.